ఈ రోజు మనం ఒక కాకి కథ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోబోతున్నాము, అలాగే ప్రాక్టీస్ చేస్తాము. ఇందులో 3 రౌండ్స్ ఉంటాయి. రౌండ్ 1లో యూ విల్ ఎంజాయ్ ద స్టోరీ. ముందు స్టోరీని శ్రద్ధగా వినండి, అర్థం చేసుకోండి, ఎంజాయ్ చేయండి. రౌండ్ 2 and 3 మన ప్రాక్టీస్ రౌండ్స్. ఆ రౌండ్స్ ప్రారంభించే ముందు మీరు ఏం చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివర్లో ఛాలెంజ్ కూడా ఉంటుంది. కాబట్టి స్టోరీని చక్కగా విని ప్రాక్టీస్ చేస్తే ఛాలెంజ్లో ఇంగ్లీష్ సెంటెన్సెస్ని మీరే కరెక్ట్గా చెప్పగలుగుతారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. మనం 30 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్లో ఇప్పటి వరకు కేవలం డే 4 వరకు మాత్రమే వచ్చాం. ఈ 4 రోజుల లెసన్ అండ్ ప్రాక్టీస్ వీడియోస్ కంప్లీట్ చేస్తే చాలు. ఇంత పెద్ద ఇంగ్లీష్ స్టోరీని మీరే అర్థం చేసుకుని ప్రాక్టీస్ చేసి చివరికి మీ సొంత మాటల్లో చెప్పగలుగుతారు. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రాక్టీస్ ఎందుకు అవసరమో ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. మనం డాన్స్ వీడియోస్ చూస్తే డాన్స్ వస్తుందా? రాదు కదా. మనం స్వయంగా డాన్స్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఇంగ్లీష్ స్పీకింగ్ కూడా అంతే. ఎన్ని స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్స్ చూసినా, ఎన్ని వీడియోస్ చూసినా, ఎన్ని క్లాసెస్ అటెండ్ అయినా కేవలం విని చూసి వెళ్ళిపోతే కాన్ఫిడెన్స్ రాదు. ఇంగ్లీష్ మాట్లాడితేనే ఇంగ్లీష్ మాట్లాడడం వస్తుంది. కాన్ఫిడెన్స్ ప్రాక్టీస్తోనే వస్తుంది. దానికి షార్ట్ కట్ లేదు. సో ఈ వీడియో తయారు చేయడానికి నేను చాలా కష్టపడ్డాను, ఎంతో కేర్ తీసుకున్నాను. నేను మిమ్మల్ని అడిగేది ఒక్కటే, ఈ వీడియోని పూర్తిగా ప్రాక్టీస్ చేసి మీ ఇంప్రూవ్మెంట్ ఎలా ఉందో కామెంట్స్లో నాకు తెలియజేయండి. చివరిగా ఛాలెంజ్లో కూడా ఎన్ని సెంటెన్సెస్ కరెక్ట్గా చెప్పగలిగారో కామెంట్ చేయండి. వీలైతే సెంటెన్సెస్ని రాయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, హైప్ చేయండి. అదే మీరు నాకు ఇచ్చే ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్. మీకోసం ఇంకా మంచి యూస్ఫుల్ ప్రాక్టీస్ వీడియోస్ తయారు చేయడానికి అది నాకు మోటివేషన్ ఇస్తుంది. మన ప్రిన్సిపల్ ఏంటి? వాచ్ లెస్, ప్రాక్టీస్ మోర్. ఇప్పుడు మన కథని ప్రారంభిద్దాం. ఈ స్టోరీ మొత్తం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో, అంటే మన డే 4 డూ అండ్ డస్ లెసన్ ఆధారంగా ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన లెసన్ అండ్ ప్రాక్టీస్ వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు ఆల్రెడీ అవి కంప్లీట్ చేసి ఉంటే ఈ స్టోరీని ఇంకా బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. కాకి మరియు కారుతున్న కుళాయి. ద క్రో అండ్ ద లీకింగ్ ట్యాప్. ఒకప్పుడు ఒక గ్రామంలో పచ్చని పార్క్ ఉంటుంది. వన్స్ అపాన్ అ టైమ్ దెర్ ఇస్ అ గ్రీన్ పార్క్ ఇన్ అ విలేజ్. ఆ పార్క్ దగ్గర ఒక తెలివైన కాకి నివసిస్తుంది. అ క్లెవర్ క్రో లివ్స్ నియర్ ద పార్క్. పార్కులో ఒక నీటి కుళాయి ఉంటుంది. దెర్ ఇస్ అ వాటర్ ట్యాప్ ఇన్ ద పార్క్. పక్షులు ప్రతిరోజు అక్కడికి వచ్చి నీళ్లు తాగుతాయి. ద బర్డ్స్ కమ్ దేర్ ఎవ్రీ డే టు డ్రింక్ వాటర్. ఒక ఉదయం కుళాయి నుండి నీరు చుక్క చుక్కగా కారడం మొదలవుతుంది. వన్ మార్నింగ్ వాటర్ స్టార్ట్స్ డ్రిప్పింగ్ ఫ్రమ్ ద ట్యాప్. చాలా పక్షులు నీళ్లు తాగి ఎగిరిపోతాయి. మోస్ట్ బర్డ్స్ డ్రింక్ ద వాటర్ అండ్ ఫ్లై అవే. అవి కారుతున్న కుళాయిని గమనించవు. దే డోంట్ నోటీస్ ద లీకింగ్ ట్యాప్. కానీ తెలివైన కాకి కింద పడుతున్న నీటి చుక్కల్ని చూస్తుంది. బట్ ద క్లెవర్ క్రో సీస్ ద వాటర్ డ్రాప్స్ ఫాలింగ్. అది నీటిని వృధా కానివ్వాలని అనుకోదు. ఇట్ డజంట్ వాంట్ ద వాటర్ టు బీ వేస్టెడ్. కాకి తన ముక్కుతో కుళాయిని మూయడానికి ప్రయత్నిస్తుంది. ద క్రో ట్రైస్ టు క్లోజ్ ద ట్యాప్ విత్ ఇట్స్ బీక్. కానీ కుళాయి పూర్తిగా మూసుకుపోదు. బట్ ద ట్యాప్ డజంట్ క్లోజ్ కంప్లీట్లీ. కాకి ప్రయత్నాన్ని మానుకోదు. ద క్రో డజంట్ గివ్ అప్. అది తోటమాల దగ్గరకు ఎగిరి వెళ్లి గట్టిగా అరుస్తుంది. ఇట్ ఫ్లైస్ టు ద గార్డెనర్ అండ్ కాల్స్ లౌడ్లీ. తోటమాలికి మొదట కాకి ఏం చెప్పాలనుకుంటుందో అర్థం కాదు. ఎట్ ఫస్ట్ ద గార్డెనర్ డజంట్ అండర్స్టాండ్ ద క్రో. కాకి మళ్లీ కుళాయి దగ్గరికి ఎగిరి తోటమాలిని పిలుస్తుంది. ద క్రో ఫ్లైస్ బ్యాక్ టు ద ట్యాప్ అండ్ కాల్స్ ది గార్డెనర్ అగైన్. తోటమాలి కాకి వెంట వెళ్లి కారుతున్న కుళాయిని చూస్తాడు. ది గార్డెనర్ ఫాలోస్ ద క్రో అండ్ సీస్ ద లీకింగ్ వాటర్ ట్యాప్. అతను వెంటనే కుళాయిని బాగుచేస్తాడు. హీ రిపేర్స్ ద ట్యాప్ ఇమీడియట్లీ. అతను కుళాయి దగ్గర ఒక చిన్న నీటి గిన్నెను ఉంచి ప్రతిరోజు దాన్ని నింపుతాడు. హీ ప్లేసెస్ అ స్మాల్ వాటర్ బౌల్ నియర్ ద ట్యాప్ అండ్ ఫిల్స్ ఇట్ ఎవ్రీ డే. వేసవి వేడి పెరిగి చిన్న నీటి గుంటలు ఎండిపోయినా పక్షులకి గిన్నెలో శుభ్రమైన నీరు దొరుకుతుంది. As the summer gets hotter and the small puddles dry up, the birds still have clean water in the bowl. పక్షులన్నీ కాకికి కృతజ్ఞతలు చెప్పి నీటిని వృధా చేయకూడదని నేర్చుకుంటాయి. All the birds thank the crow and learn not to waste water.
సో మోరల్ ఏంటంటే ప్రతి నీటి చుక్క విలువైనది. ఈరోజు నీటిని ఆదా చేస్తే రేపటికి ఉపయోగపడుతుంది. ఎవ్రీ డ్రాప్ ఆఫ్ వాటర్ ఇస్ ప్రెషియస్. సేవ్ వాటర్ టుడే ఫార్ టుమారో. ఇప్పుడు రౌండ్ 2 స్పీకింగ్ ప్రాక్టీస్ చేయబోతున్నాము. ఫస్ట్ నేను చదువుతాను, మీరు వింటారు, తర్వాత రిపీట్ చేయాలి గట్టిగా నోరు తెరిచి. తర్వాత బెల్ సౌండ్ వినిపించినప్పుడు మీ అంతట మీరు గట్టిగా చెప్పాలి. ఇక్కడ తెలుగు సెంటెన్సెస్ నేను చదవట్లేదు. లెట్స్ డూ ఇంగ్లీష్ ఓన్లీ ప్రాక్టీస్. వన్స్ అపాన్ అ టైమ్ దెర్ ఇస్ అ గ్రీన్ పార్క్ ఇన్ అ విలేజ్. Once upon a time, there is a green park in a village. A clever crow lives near the park. A clever crow lives near the park. There is a water tap in the park. There is a water tap in the park. The birds come there every day to drink water. The birds come there every day to drink water. One morning, water starts dripping from the tap. One morning, water starts dripping from the tap. Most birds drink the water and fly away. Most birds drink the water and fly away. Good. గట్టిగా చెప్పాలి. They don't notice the leaking tap. They don't notice the leaking tap. But the clever crow sees the water drops falling. But the clever crow sees the water drops falling. It doesn't want the water to be wasted. It doesn't want the water to be wasted. The crow tries to close the tap with its beak. The crow tries to close the tap with its beak. But the tap doesn't close completely. But the tap doesn't close completely. The crow doesn't give up. The crow doesn't give up. It flies to the gardener and caws loudly. It flies to the gardener and caws loudly. At first, the gardener doesn't understand the crow. At first, the gardener doesn't understand the crow. The crow flies back to the tap and calls the gardener again. The crow flies back to the tap and calls the gardener again. The gardener follows the crow and sees the leaking tap. The gardener follows the crow and sees the leaking tap. He repairs the tap immediately. He repairs the tap immediately. He places a small water bowl near the tap and fills it every day. He places a small water bowl near the tap and fills it every day. As the summer gets hotter and the small puddles dry up, the birds still have clean water in the bowl. As the summer gets hotter and the small puddles dry up, the birds still have clean water in the bowl. Good. All the birds thank the crow and learn not to waste water. All the birds thank the crow and learn not to waste water. వెల్ డన్. చాలా బాగా ప్రాక్టీస్ చేశారు. ఇప్పుడు ఛాలెంజ్ చూద్దాము. హియర్ యూ హ్యావ్ టు ఆన్సర్ ఇన్ ఇంగ్లీష్. నేను తెలుగులో అడుగుతాను, మీరు ఇంగ్లీష్లో చెప్పాలి. కాకి పార్కు దగ్గర ఉంటుంది, నివసిస్తుంది. పక్షులు ప్రతిరోజు నీళ్లు తాగుతాయి.
పక్షులు కారుతున్న కుళాయిని గమనించవు. కాకి తన ప్రయత్నాన్ని మానుకోదు. కాకి కుళాయిని మూయడానికి ప్రయత్నిస్తుందా? ఇప్పుడు ఆన్సర్స్ చెక్ చేసుకోండి. కాకి పార్కు దగ్గర ఉంటుంది. ద క్రో లివ్స్ నియర్ ద పార్క్. పక్షులు ప్రతిరోజు నీళ్లు తాగుతాయి. ద బర్డ్స్ డ్రింక్ వాటర్ ఎవ్రీ డే. పక్షులు కారుతున్న కుళాయిని గమనించవు. ద బర్డ్స్ డోంట్ నోటీస్ ద లీకింగ్ ట్యాప్. కాకి ప్రయత్నాన్ని మానుకోదు. ద క్రో డజంట్ గివ్ అప్. కాకి కుళాయిని మూయడానికి ప్రయత్నిస్తుందా? డస్ ద క్రో ట్రై టు క్లోజ్ ద ట్యాప్? నెక్స్ట్ రౌండ్. తోటమాలి కుళాయిని బాగు చేస్తాడా? ఇంగ్లీష్లో చెప్పాలి. పక్షులు కారుతున్న కుళాయిని గమనించవా? కాకి తోటమాలిని పిలవదా? కుళాయి నుంచి ఏం కారుతుంది? కాకి తోటమాలిని ఎందుకు పిలుస్తుంది? ఇవి ఎగ్జాక్ట్లీ ఇంగ్లీష్లో ఎలా అడగాలో చెప్పాలి మీరు. ఇప్పుడు ఆన్సర్స్ చెక్ చేసుకుందాము. తోటమాలి కుళాయిని బాగు చేస్తాడా? డస్ ద గార్డెనర్ రిపేర్ ద ట్యాప్? పక్షులు కారుతున్న కుళాయిని గమనించవా? డోంట్ ద బర్డ్స్ నోటీస్ ద లీకింగ్ ట్యాప్? కాకి తోటమాలిని పిలవదా? డజంట్ ద క్రో కాల్ ద గార్డెనర్? కుళాయి నుంచి ఏం కారుతుంది? వాట్ డ్రిప్స్ ఫ్రమ్ ద ట్యాప్? కాకి తోటమాలిని ఎందుకు పిలుస్తుంది? వై డస్ ద క్రో కాల్ ద గార్డెనర్? వెల్ డన్. నౌ నెక్స్ట్ ఛాలెంజ్. కాకి ఎక్కడుంటుంది? నీరు ఎప్పుడు కారడం మొదలవుతుంది? కారుతున్న కుళాయిని ఎవరు చూస్తారు? కాకి తోటమాలిని ఎలా పిలుస్తుంది? పక్షులు ఏం నేర్చుకుంటాయి? ఇప్పుడు ఆన్సర్స్ చూద్దాము. కాకి ఎక్కడుంటుంది? వేర్ డస్ ద క్రో లివ్? నీరు ఎప్పుడు కారడం మొదలవుతుంది? వెన్ డస్ ద వాటర్ స్టార్ట్ డ్రిప్పింగ్? కారుతున్న కుళాయిని ఎవరు చూస్తారు? హూ సీస్ ద లీకింగ్ ట్యాప్? కాకి తోటమాలిని ఎలా పిలుస్తుంది? హౌ డస్ ద క్రో కాల్ ద గార్డెనర్? పక్షులు ఏం నేర్చుకుంటాయి? వాట్ డూ ద బర్డ్స్ లెర్న్? వెరీ వెల్ డన్. చాలా బాగా ప్రాక్టీస్ చేశారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇక్కడితో మీ ప్రాక్టీస్ పూర్తయింది కాబట్టి మీరు కామెంట్స్లో కంప్లీటెడ్ అని రాయండి. అలాగే మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, ఏమైనా ఛాలెంజెస్ ఉన్నా కామెంట్స్లో అడగండి. ఐఎమ్ హ్యాపీ టు హెల్ప్ అండ్ గైడ్ యూ. మీ స్పీకింగ్ ఇంప్రూవ్మెంట్ ఎలా ఉందో కూడా నాకు చెప్పండి. Okay, see you in the next lesson or practice video.